నా వల్ల కావట్లేదు పవి. సార్, చక్రవర్తి సార్ సీతమ్మ గారు వచ్చారు. మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారు? నేనెలా నిజం దాచిపెట్టాలి? ఆది, ఇప్పుడు పవిత్రకి ఎలా ఉంది? తను స్పృహలోకి వచ్చిందా? ఏ ప్రాబ్లం లేదు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? అయినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంట్రా? మాకెంత కంగారేసిందో తెలుసా? సారీ నాన్న, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. పవిత్రకి ఎలా ఉంది అంటే సమాధానం చెప్పకుండా ఉన్నావేంటాది? నాన్న ముందే హార్ట్ పేషెంట్. పవిత్రకిలా అయిందని తెలిస్తే తను తట్టుకోలేరు. పవిత్ర బానే ఉంది నాన్న, స్పృహలోకి వచ్చింది. తనకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు. మన ఫ్యామిలీ డాక్టరే ట్రీట్మెంట్ చేస్తున్నారు. టెన్షన్ పడొద్దని చెప్పారు. ఇంజెక్షన్ చేయడం వల్ల తను నిద్రపోతుంది, అంతే. ఇప్పుడు నా మనసు కాస్త కుదిరిపడింది. వీడేంటి పవిత్ర బానే ఉందని మాతో చెప్పి టెన్షన్ కవర్ చేసుకుంటున్నాడు? అంటే ఏదైనా దాస్తున్నాడా? పవిత్రను చూడొచ్చా? అది మార్నింగ్ వరకు అస్సలు డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్స్ మరీ మరీ చెప్పారు నాన్న. పోనీ నేనొకసారి డాక్టర్తో మాట్లాడతాను. నేనే నేరుగా పవిత్ర హెల్త్ కండిషన్ తెలుసుకుంటే నాకు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నాన్న డాక్టర్ని కలిస్తే కొంపలు మునిగిపోతాయి. నాన్న, డాక్టర్ ఇక్కడ లేరు నాన్న. నేను ఫోన్ చేస్తేనే హాస్పిటల్కి వచ్చారు. పవికి ట్రీట్మెంట్ చేసి నర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయమన్నారు. పవిత్రకి ఏ ప్రాబ్లం లేదని తెలిసాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. కానీ నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. అనుకోని హెల్త్ ఇష్యూస్ అన్నీ మన ఫ్యామిలీని ఎందుకు చుట్టుముడుతున్నాయో అర్థం కావడం లేదు. నేను ఈ సమయంలో ఇలా మాట్లాడడం తప్పే, కానీ ముందు ఇందిర, తర్వాత అరవింద్, అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనందరినీ దుఃఖానికి గురి చేశారు. హాస్పిటల్ పేరు చెప్తేనే భయం వేస్తుంది నాకు. నాన్న, ముందు మీరు వచ్చి ఇలా కూర్చోండి. కూర్చోండి. టెన్షన్ పడకండి నాన్న, పవిత్రకి ఏం కాదు. అది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు నాన్న. ఆది, ఒకసారి నాతో రా. చెప్పు సీతమ్మా, ఏంటి ఇలా తీసుకొచ్చావు? ఆది, మాట అబద్ధం చెప్పినా కళ్ళు అబద్ధం చెప్పవు. డాక్టర్ ఏమన్నారో చెప్పు. ఇందాక చెప్పాను కదా సీతమ్మా, పవిత్రకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. నువ్వు ఆ మాట అక్కడే చెప్పావు, నేను విన్నాను. మీ నాన్న ముందు నువ్వేదో దాస్తున్నావని అర్థమయ్యి
నిన్నిలా పక్కకు తీసుకొచ్చాను. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. అది అలాంటిదేం లేదు సీతమ్మ, నేనేం దాయట్లేదు. డాక్టర్ చెప్పిందే చెప్పాను. అది నీ మొహం చూస్తేనే నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను. నన్ను మభ్య పెట్టాలని ట్రై చేయకు. చెప్పకూడని విషయమేదో డాక్టర్ నీతో చెప్పుంటారు. మేము టెన్షన్ పడతామని ఆ బాధని నువ్వు దిగమింగుకుంటూ బయటికి చెప్పట్లేదు. నిన్ను పెంచిన అమ్మగా అడుగుతున్నాను, నిజమేంటో చెప్పాది. అయ్యో అది అది ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పరా చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. చెప్పు అది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏంటి ప్రాబ్లం చెప్పు. డాక్టర్ నాతో చెప్పింది నీకు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు సీతమ్మ. నాకు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి దుఃఖాన్ని దిగమింగుకుంటూ నరకం చూస్తున్నాను సీతమ్మ. మోయలేని భారాన్ని గుండెల్లో మోస్తున్నాను. దేవుడెందుకో మన కుటుంబం మీద పగబట్టాడు. కన్నీళ్లతోనే కలకాలం బతకమని శాపం పెట్టాడు. బాధపడకాది. అసలు డాక్టర్ ఏం చెప్పారు? పెద్ద బరువు మోయడం వల్లనో వేగంగా నడవడం వల్లనో తెలియదు కానీ గర్భసంచి దెబ్బతినుంది. ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్న బేబీ కూడా అబ్నార్మల్ సిచ్యువేషన్లో ఉంది. ఆ ఎఫెక్ట్ పవిత్ర మీద పడింది. దానికి తోడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల స్పృహ కోల్పోయింది. గర్భసంచి స్ట్రాంగ్ అవ్వడానికి, ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. దాని మీదే పవిత్ర కాన్షియస్లోకి రావడం డిపెండ్ అయ్యింది. రేపు మార్నింగ్ కల్లా పవిత్ర స్పృహలోకి వస్తే ఆల్ గుడ్, లేదంటే ఆగిపోయారేంటి డాక్టర్? లేదంటే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డని తీసేయాల్సి ఉంటుంది.